హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369. నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే రోజంతా నేను ఏం చేస్తాను, ఎలా ఉంటానని చెప్పేసి ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. ఆ వీడియో కోసం నేను శారీ అయితే కట్టుకున్నాను. చూడండి ఎలా ఉందో. ఫుల్ శారీ అయితే చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇదండి చీర మొత్తం ఇలా ఉంటుంది. నాకు ఈ చీర అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చీర కట్టుకోవడం అంటే నాకు చాలా పెద్ద టాస్క్ అనమాట. అందుకు నేను ఎక్కువగా ఇది చాలా సార్లు కట్టాను. నాకు ఇది చాలా ఇష్టం అనమాట. చూడండి ఎలా ఉందో. ఇది అమ్మ తీసుకున్నారు. ప్రతిదీ కూడా అమ్మే తీసుకుంటారు. నేను తీసుకున్న వాటిలో 1-2 మాత్రమే నేను తీసుకుని ఉంటాను. అవి కూడా నాకు అంతగా కట్టుకోవడం రాదు. ప్లస్ ఇంకోటి ఏంటి, నచ్చవు కూడా. నేను తీసుకున్న వాటికన్నా అమ్మ తీసుకున్నవే. నాకేది సెట్ అవుతుందో అమ్మకు బాగా తెలుసు. ప్రతిదీ కూడా అమ్మే తీసుకుంటారు. డ్రెస్ కానీ, చీరలు కానీ, ప్రతిదీ కూడా. షనుకు కూడా అమ్మే సెలెక్ట్ చేస్తారు. ఓకేనైతే ఇప్పుడు మా దేవుడి గది ఎలా ఉందో మీకు చూపిస్తాను. నేను మా దేవుడి గది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. నేనంతా సామాను అంతా తీసి క్లీన్ చేయడానికి బయట పెట్టేశాను. అందుకే ఇక్కడ సామాను ఒకటే లేదు. ఇలా మా దేవుడి గది వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి, శ్వేతార్ఘ గణేష్ అని చెప్పేసి. నేను కూడా శ్వేతార్ఘ గణేష్ని తీసుకున్నాను. ప్రతిరోజు ఇలా వెండి పువ్వులతో పూజ చేస్తానన్నమాట అండి. ఓం గం గణపతయ నమః అనుకుంటూ 108 సార్లు పూజ చేస్తానన్నమాట. ఓకేనైతే దేవుడు సామానం అంతా అయితే క్లీన్నది. రుబ్బురోలు ఒకటే. దీన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని బొట్లు పెట్టేసి రెడీగా ఉండించుకున్నాను. మా తులసి కోట ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పూజ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను రండి. చూడండి, పువ్వులు అయితే పెట్టేశాను. ఎలా ఉంటుంది. నెక్స్ట్ దేవుని అయితే పెట్టేసుకున్నా అండి. ఆదిత్య కూడా వచ్చాడు పూజ చేయడానికి. ఆదిత్య చెప్పు. ఓం గం గణపతయ నమః. ఓకేనైతే పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాను. ఫైనల్గా ఈరోజు పూజ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఆదిత్య షణ్ముఖిని చూసుకోవాలన్నమాట. షణ్ముఖి అన్నది నివ్వెన పూజ చేస్తున్నావు, నేను కూడా పూజ చేస్తానని చెప్పేసి అంది. సో తను పూజ చేస్తుందంట. చూడండి. స్టార్ట్. శుక్లాంబరధరం విష్ణుం శశివరం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే ప్రశాంతయే. ఆదిత్య వాళ్ళైతే టిఫిన్ చేస్తారు. సో ఈయన కూడా చేస్తారు టిఫిన్. నేను ఒక్కదాన్నే చేయాలి. ఇప్పుడు నేను కూడా టిఫిన్ చేసేస్తే అయిపోతే వాళ్ళకి ముందు రైస్ పెట్టేసి, షణ్ముఖి ఆదిత్యాలకి రైస్ పెట్టేసి ఆ తర్వాత టిఫిన్ అనేది చేద్దాం. ఇమ్యూనిటీ పవర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు కదా, అందుకని వాడికి సపరేట్. వీళ్ళిద్దరికి మళ్ళీ పప్పు డైలీ మనం వండలేం కాబట్టి వాళ్ళిద్దరికి డైలీ పప్పుతో సపరేట్గా రైస్ అనేది పెడుతున్నాను అనమాట. అది ఇప్పుడు నేను వాళ్ళిద్దరికి రైస్ ఒక్కొక్క రోజు ఏంటంటే క్యారెట్తో పెడతాను, ఒకరోజు మునగాకు, ఒకరోజు బీట్రూట్, ఒకరోజు తర్వాత పాలకూర, అలా ప్రతిదీ కలిపి అలా రోజు ఏదో ఒక పప్పుతో మాత్రం పప్పు అన్నం, క్యారెట్, పప్పు అన్నం, పాలకూర, పప్పు అన్నం, అలా ప్రతిదీ కూడా ఒకటి అయితే మిక్స్ చేస్తాను. ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళకి నచ్చింది మేము వండుకున్నది మాత్రమే తింటారు. వాళ్ళు కాదు మేము ఇది తినము అని చెప్పేసి అంటే షణ్ముఖి చెప్తుంది కదా, అది తినమంటే మళ్ళీ వాళ్ళకి సపరేట్గా మళ్ళీ పప్పు అన్నం రైస్ పెట్టేస్తాం. వాళ్ళు సపరేట్గా మళ్ళీ పప్పు అన్నం రైస్ అనేది పెట్టేస్తాం. ఇదండి. ఓకే, అయితే ఇప్పుడు వాళ్ళకి నేను ఎలా పెడతాననేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు వాళ్ళకి ఎలాగ పెడతాననేది మీకు చెప్తాను. మునగాకు అయితే మాకు బోల్డ్, ఎందుకంటే ఇక్కడే మునగాకు చెట్టు ఉంది మాకు శుభ్రంగా. మునగాకు ఇవాళ క్యారెట్ ఆకుకూర ఏమీ లేదని చెప్పేసి మునగాకుతో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. షణ్ముఖి వాళ్ళకి చూడండి, ఇదంతా మునగాకు.
మీకు ఆల్రెడీ తెలిసింది కదా, చాలా వీడియోస్లో ఉంది దానిమ్మకాయ పోమోగ్రానైట్. చూడండి, ఇది ఇంత చిన్నవైనా సరే పోమోగ్రానైట్ అనేది లోపల ముగ్గిపోతుంది అనమాట. లోపలంతా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. వీళ్ళకి ఏం చేస్తాను, పెరుగన్నం పెట్టేటప్పుడు పెరుగన్నంలో పోమోగ్రానైట్ అనేది వేసి పెట్టేస్తే వాళ్ళే తినేస్తారు, నేను తినిపించకుండా. అందుకు ఒక్కొక్కసారి పోమోగ్రానైట్, ఒక్కొక్కసారి పోమోగ్రానైట్ వేస్తాను, ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి క్యారెట్ అనేది వేస్తాను. అలా వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. సరే, ఇది మునగాకు చూసారా, మాకు ఎంత ఉందో మునగాకు. సరే, అయితే పప్పు బియ్యం అయితే శుభ్రంగా ఇలా కడిగేసుకున్నానండి. కడుక్కున్న తర్వాత మునగాకు కూడా కడిగేసుకున్నాను, ఇందులో దూచేస్తాను ఇప్పుడు. ఇలా అన్నీ కడిగేసుకున్న తర్వాత అండి, ఇలా మునగాకు అన్నీ కడిగేసుకొని ఇందులో కద్దగుప్పు, కారం, పసుపు, నేను సాంబార్ పొడి కూడా వేస్తాను. సాంబార్ పొడి ఏంటంటే ఆ ఫ్లేవర్ వీళ్ళకి బాగా ఇష్టం, అందుకే సాంబార్ పొడితో బాగా తింటారు కదా అని చెప్పి సాంబార్ పొడి వేస్తాను అనమాట. ఇలా ఆ కుక్కర్ తీసుకొని కుక్కర్లో వాటర్ వేసి ఈ గిన్నెని ఇలా పెట్టేస్తాను. దీనికి సరిపడా మూతను తీసుకుని ఇలా పెట్టేసి కుక్కర్ అనేది క్లోజ్ చేస్తాను అనమాట. ఇలా కుక్కర్ అనేది పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉంచుతాను, ఎందుకంటే చాలా మెత్తగా ఉడకాలి కదా, అందుకని ఒక 5-6 విజిల్స్ అనేది వేయిస్తాను. ఇవాళ మా కర్రీ వచ్చి బంగాళదుంప, వంకాయ, టమాటో కర్రీ. సో దాంట్లో పచ్చిమిర్చి లేవు, సో పచ్చిమిర్చి కోయడానికి వచ్చాను. చూడండి మా పచ్చిమిర్చి ముక్క. చూసారా ఎంత బాగున్నాయో, రెడ్గా. ఇంట్లోనే ఇలా కూరగాయ మొక్కలు ఉంటాయి, భలే ఉంటుంది కదా. షణ్ముఖి వాళ్ళ రైస్ అయితే అయిపోయింది, పక్కన పెట్టేసాం. ఇప్పుడు మా కర్రీ ఒక పక్కన రైస్ అయిపోతే, కర్రీ అయిపోతే చారు పెట్టాల్సి ఉంటే పెడతాం, లేకపోతే లేదు. కర్రీ చేసిన తర్వాత ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేసేసాను, వేగుతున్నాయి. కావాలి ఐస్ క్రీమ్ కావాలని బాగా అలా చేస్తున్నారు. బయట నుంచి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది కదా ఇప్పుడు మనకి, అందుకని చెప్పేసి మొన్న కుల్ఫీ చేశాను కదా, అలా అప్పుడు మ్యాంగో కుల్ఫీ చేద్దాం కదా అని చెప్పి మ్యాంగోస్ తీసి తెప్పించాను. మ్యాంగోకి ఇలా కట్ చేసుకుని దాంట్లో కొద్దిగా షుగర్ వేసుకొని ఒక 2 స్పూన్స్ షుగర్ అయితే వేస్తాను. వేసిన తర్వాత దీన్ని గ్రైండ్ చేస్తాను బాగా. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు బాగా దగ్గరగా బాగా మరగపెట్టేసాను అనమాట. ఇలా బాగా చిక్కటి పాలు ఇది వేసుకొని కుల్ఫీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వీళ్ళైతే బాగా అలా చేస్తున్నారు, నాకు ఐస్ క్రీమ్ కావాలి అది ఇది అని చెప్పేసి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇది వేగుతూ ఉండగా, ఇది ఉడుకుతూ ఉండగా ఈ పని కూడా చేసేసుకుంటే ఫాస్ట్గా 1/2 అవర్లో అంతా వంట అయిపోతుంది అన్నమాట. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటాను. దీన్ని కూడా బాగా గ్రైండ్ చేస్తాను అన్నమాట. కర్రీ అయితే అన్ని తాలింపు వేసి మూత పెట్టేసాను, అయిపోయింది దీని పని. ఇంకా రైస్ ఎంతవరకు వచ్చిందనే చూడాలి. ఇంకొక నిమిషం ఉన్న తర్వాత దీన్ని ఆఫ్ చేసి చారు ఒకటి పెట్టాలి, చాలా. ఇప్పుడు ఇది వచ్చేసి లాస్ట్ టైం కుల్ఫీ చేసేటప్పుడు ఎలా చేసాం అలా చేసుకొని ఒక గ్లాస్లో వేసుకొని ప్లాస్టిక్ కవర్ పెట్టేసి రిబ్బన్. మా రైస్ అయిపోయింది, అన్నం కూడా పెట్టేసాను, చారు కూడా పెట్టేసాను, కర్రీ కూడా అయిపోతుంది. ఈ లోపల గ్లాసులోకి అయితే మ్యాంగో అండ్ మిల్క్ జ్యూస్ అయితే ఇలా వేస్తాను ఐస్ క్రీమ్ కుల్ఫీ చేయడానికి. దీనికి కవర్ చేసి పెట్టేయడమే, ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ పెడితే ఒక 6 అవర్స్ కంపల్సరీ పెట్టాలి. ఆదిత్య వచ్చేసి శుభ్రంగా ఆడుకుని గరిటతో శుభ్రంగా డ్రమ్ వాయించేసి ఇలా పడుకున్నాడు. వీడు ఇలా ఆడుతూ పడుకుని పోతాడు అనమాట. వీడిని సపరేట్గా పొడగ పెట్టాలన్న పని లేదు. చూడండి ఎంత ముద్దుగా పడుకున్నాడో, అల్లరి చేసి చేసి చేసి.
వీళ్ళ వల్ల నేను వీడియోస్ తీయగలుగుతాను. లేకపోతే ఎవరైనా అయితే పిల్లలు గోళ్ళ రచ్చ చేస్తారనుకోండి, ఎవరైనా వీడియోస్ అనేవి చేయగలరా? కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బార్లీ వాటర్ అడిగారు. మళ్ళీ బార్లీ వాటర్ పెట్టేశాను. బార్లీ వాటర్ అయిపోతే ఇంకా వంట మొత్తం కంప్లీట్గా అయిపోయినట్టు. ఇంకా అప్పుడు షణ్ముఖి వాళ్ళకి లేపి, షణ్ముఖి అయితే పడుకోలేదు, ఆడుతుంది శుభ్రంగా. షణ్ముఖి అయితే శుభ్రంగా ఆడుతుంది. వాడే పిల్ల వేస్తాడా అని చెప్పేసి వాడి గురించి వెయిట్ చేస్తుంది. ఇప్పుడైతే 1 అవుతుంది. 1:30 1 లేపేసి వీళ్ళిద్దరికి భోజనం పెట్టేసి అప్పుడు వీడియో అనేది ఎడిట్ చేసేస్తాను మొత్తం అంతా. షణ్ముఖి వాళ్ళ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి షణ్ముఖి వాళ్ళ రైస్ని ఎలా తిన్నాడు మా ఆయన. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత తాలింపు వేస్తాను. ఇప్పుడు చారు ఉంది కాబట్టి తాలింపు వేయకుండా చారు వేసుకుని తింటారు అనమాట. షనూరా టీవీ చూస్తూ అన్నం రా షను. ఏం తేలేదేంటి? తెచ్చావు కదా అన్నీ. ఆదిత్య లే 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 ఇవి చూడండి ఎంత బద్ధకంగా ఉన్నారు. లేవమంటే లేవట్లేదు. 1:30 అయిపోయింది. భోజనం చేయాలి. ఆదిత్య దా డాడీ డాడీ దా దువ్వా. ఇప్పుడు ఇంత టైం వరకు పడుకున్నాడా? మళ్ళీ 11:30 12 అయ్యేంత వరకు ఆడుతూ ఉంటాడు నైట్. ఆదిత్య షణ్ముఖి అయితే ఇద్దరు భోజనం చేస్తారండి. భోజనం చేసి త్వరగా తినేస్తే ఐస్ క్రీమ్ ఎక్కిస్తానని చెప్పేసి అన్నాను. చూడండి ఎలా కాచుకుని కూర్చున్నారు. మా అమ్మ ఎప్పుడు వదులుతుంది, నేను ఎప్పుడు తినాలి అని చెప్పి. ఆదిత్య అయితే ఇలా చూడండి. షను షను ఓకే తీసుకోండి. నువ్వు ఒకటి తీసుకో ఆదిత్య. చూడండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారో. వీళ్ళకి ఏదైనా ఇష్టంగా చేసిస్తే ఇలా ఇష్టంగా తినేటట్టయితే మనం చాలా చాలా హ్యాపీగా ఉంటాం. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. వీళ్ళు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే అయితే బాయ్ బాయ్ బాయ్. హాయ్ చేసే బాయ్ చెప్పు. హాయ్ బాయ్ చెప్పు. బాయ్. బాయ్.